మనం అదే విజువల్స్ చూస్తున్నాం. టీటీడీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం తిరుమలలో కలకలం రేపుతోంది. తిరుమల శ్రీవారి హుండీలో ఉన్న 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ ను ట్రాలీలో దాచి తీసుకెళ్తూ ఉండగా ఓ విజిలెన్స్ అధికారి గుర్తించారు. ఉద్యోగి పెంచులయ్యను టీటీడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తిరుమల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఈ విషయానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రాము ఫోన్ లైన్ లో అందిస్తారు. రాము, ప్రస్తుతం ఏ విధంగా ఉంది? గోల్డ్ బిస్కెట్ ని రికవరీ చేశారా? పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ శ్రీహరి. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి హుండీలో మరోమారు ఈ యొక్క చోరీ కేసు ఒకటి బట్టబయలంటే తెలుస్తుంది. అంటే ఈ యొక్క వైకుంఠ ఏకాదశికి సంబంధించి తిరుమల పరకామణికి హుండీ దగ్గర కూడా దాదాపు 3 నుంచి 4 ప్రాంతాల్లో ప్రత్యేక హుండీలు కూడా ఏర్పాటు చేశారు. అంటే వస్తున్నటువంటి భక్తుల రద్దీ నేపథ్యంలో కూడా ఇటువంటి హుండీలు ప్రతి ఫెస్టివల్ కి ఇలాంటివి అదనంగా ఏర్పాటు చేసేటువంటి ఎప్పటి నుంచో కూడా వస్తూ ఉన్నది. అంటే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ ర్యాలీలో దాచి తీసుకుని వెళ్తుండగా కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దానిని వెళ్తున్నటువంటి ఆ యొక్క వ్యక్తి పూర్తిగా కూడా అవుట్ సోర్సింగ్ విధులు కూడా నిర్వహిస్తూ ఉంటాడు. అగ్రిగోస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పెంచులే